విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంపే తమ లక్ష్యమని విద్యాశాఖ అధికారులతో చేసిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చు అయినా వెనకాడవద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటుగా నైపుణ్యాల పెంపుకు విద్యా వ్యవస్థను మార్పు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో తమకు ఇష్టం వచ్చిన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యాశాఖ, పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండిఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన భోజనం, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. డే స్కాలర్స్కు ఆ పాఠశాలలోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు కుటుంబం, సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేలా కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటుగా బాధ్యత గల పౌరులుగా రాణిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.